Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Most important question, verify the Lagrange's mean value theorem for f of x is equals to log base e x in the interval of 1 comma e. సో ఎలా చేయాలి చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ చాప్టర్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏతుందో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు లాగ్ బేస్ ఈ ఎక్స్ తీసుకున్నాను స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఇది కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అని మనం రాసుకోవాలి, ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్ అనేది కంటిన్యూస్ డిఫరెన్షియబుల్. దీని తర్వాత మనం దీని డెరివేషన్ అప్లై చేసుకుని సి అనేది ఏకి బికి మధ్యలో అంటే ఇచ్చిన ఇంటర్వల్స్ మధ్యలో ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. వన్స్ ఉంది అంటే లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ మనకు వెరిఫై అయినట్టు. ఇది సమ్ మెథడ్ వచ్చేసి. ఫస్ట్ చూద్దామా, ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ తీసుకున్నాను. అయితే దీనికి డెరివేషన్ అప్లై చేయండి. డెరివేషన్ అప్లై చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేషన్ అప్లై చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది ఈజ్ ఈక్వల్స్ టు, అలానే లాగ్కి డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి లాగ్ ఎక్స్కి అప్లై చేస్తే బేస్ ఈ అనేది నార్మల్గా ఉంటుంది, నథింగ్ టు వరీ. అది లాగ్ ఎక్స్కి అప్లై చేస్తే మనకి 1/x వచ్చింది. ఇది డిఫరెన్షియబుల్ అయిందా లేదా? డిఫరెన్షియబుల్ అయ్యింది, రైట్. సో ఇది కంటిన్యూస్, ఎందుకంటే మన అక్కడ క్లోజ్ ఇంటర్వల్ ఇచ్చారు, 1 to e అని ఇచ్చారు కాబట్టి. సో గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్. ఇది క్లోజ్డ్ ఇంటర్వల్, ఈ సింబల్ వచ్చేసి 1 comma e అని రాసుకోవాలి. ఇది డిఫరెన్షియబుల్ అయ్యిందా లేదా? డిఫరెన్షియబుల్ అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్ ఈజ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అని రాసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అని రాస్తే సరిపోతుంది, ఇట్ అని అవసరం లేదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయకపోతే ఇట్ ఈజ్ అని రాసుకోండి. మీరు ఎందుకు రాశారంటే మీకు అర్థం కావడం కోసం రాశాను. ఓకే, డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ 1 comma e. ఇది డిఫరెన్షియబుల్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనకి సి అనేది ఏకి బికి మధ్యలో ఉందా చెక్ చేసుకోవాలి. ఏకి బి అంటే ఏంటి? దీనికి మధ్యలో, ఇది ఏ అన్నట్టు, ఇది బి అన్నట్టు. సో అకార్డింగ్ టు ది లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ వైజ్గా ఏంటి, అకార్డింగ్ టు లగ్రాంజెస్ షార్ట్ రాస్తాను, మీన్ వాల్యూ థియరమ్ బేస్ మీద ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ అంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బి మైనస్ ఏ. ఇది సో థీరం వైజ్గా అంటే లగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం వైజ్గా మనం సి వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుని ఆ యొక్క సి వాల్యూ అనేది మనకి ఏకి బికి మధ్యలో ఉండాలి, ఉంటే వెరిఫై అయినట్టు. చెక్ చేద్దామా? ఓకే, ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ ఏంటి? ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటి? 1/x. సి వాల్యూ కావాలంటే ఇక్కడ సి వేసుకుంటే ఇక్కడ సి వేసుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1/c వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఏంటి? సింపుల్, ఏం లేదు. ఏ అంటే ఏంటంటే ఇది ఏ వాల్యూ, బి అంటే ఇది బి వాల్యూ. ఈ ఏ వాల్యూ తీసుకెళ్ళి అంటే 1 తీసుకెళ్ళి దీంట్లో వేసుకుంటే మనకి ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ వస్తుంది. వేసుకోండి, ఈ 1 తీసుకెళ్ళి దీంట్లో వేసుకుని ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ 1, అప్పుడు ఇక్కడ లాగ్ ఈ 1 వస్తుంది. అలానే ఈ తీసుకెళ్ళి దీంట్లో వేసుకోండి, ఎఫ్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఈ వస్తుంది. ఇది ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూస్ వేసుకోండి. సింపుల్, ఏం లేదు. ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ ఏంటి? 1/c ఈజ్ ఈక్వల్స్ టు, రైట్. బి అంటే ఏంటి? బి వచ్చేసి ఈ మైనస్ ఈ వాల్యూ ఏంటి? 1. ఎఫ్ ఆఫ్ బి వాల్యూ ఏంటి? ఎఫ్ ఆఫ్ బి వాల్యూ ఇది బి వాల్యూ, లాగ్ ఈ మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ వాల్యూ ఏంటి? లాగ్
బేస్ ఈ 1 వస్తుంది. ఇది ఇప్పుడు మనం వీటిని సాల్వ్ చేద్దాం. 1/c ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ బేస్ ఈ అంటే 1 మైనస్ లాగ్ 1 అంటే 0 ఈ మైనస్ 1. సో 1 మైనస్ 0 అంటే 1 కదా, లెట్ ఇట్ బి ఇచ్చి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయండి. c/1 అంటే c వేసుకోవచ్చు. ఈ మైనస్ 1/1 ఎందుకంటే పైకి వెళ్ళిపోతుంది రివర్స్ చేసాం కాబట్టి. అప్పుడు ఈ మైనస్ 1/1 వేసుకునే అవసరం లేదు. అంటే సి వాల్యూ ఏమొచ్చింది మనకి ఈ మైనస్ 1 వచ్చింది. అంటే సి వాల్యూ అనేది ఈ ఏకి బికి మధ్యలో ఉంది కాబట్టి హెన్స్ లగ్రేంజియస్ మీన్ వాల్యూ థీరం. హెన్స్ లగ్రేంజియస్ మీన్ వాల్యూ థీరం ఈజ్ వెరిఫైడ్ అని రాసుకోవచ్చు. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. చాలా సింపుల్గా ఈజీగా మీకు అర్థమైపోయిన స్టూడెంట్స్. మీరు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.